నెంబర్ 2 తిరిగి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఈ దినాల్లో భారతదేశంలో ఎక్కువగా ఒక స్లోగన్ వినపడుతుంది, చెట్లను పెంచండి జీవించండి, పెంచండి జీవించండి. ఎందుకు? చెట్లు ఏం చేస్తాయి అంటే అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు జీవవాయువును, ప్రాణవాయువును, ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి చెట్లను పెంచండి అంటారు. చెట్టు మొద్దుగా ఎప్పుడు మారుతుందంటే వేరొకరు వచ్చి దాన్ని నరికినప్పుడు అండి. న్యాచురల్గా అది ఏదైనా దానికి ఏమంటారు పురుగు పట్టి లేకపోతే ఏదైనా ఒక న్యాచురల్ డిజాస్టర్ ఉంటే అది సరే. కొన్ని సందర్భాలు అదే పనిగా చెట్టు దగ్గరకు వచ్చి ఏం చేస్తారు తెలుసా? మనిషి తన అవసరత నిమిత్తమై ఇంటి కోసం చెట్టు నరుకుతాడు, లేదా అడ్డుగా ఉందని చెట్టు నరికేస్తాడు. మనిషి ఎప్పుడైతే దానిపైకి వస్తాడో దాని దగ్గర ఉన్నవన్నీ ఖాళీ చేయబడతాయి. జాగ్రత్తగా వినండి. నీవు కూడా మంచిగా చెట్టుగా వృద్ధి చెందుతున్నావు, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వృద్ధి చెందుతుండగా సాతాను ఏదో ఒక వ్యక్తి రూపంలో నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ తొలగించడం ప్రారంభించాడు. నీ దగ్గర ఒక వ్యక్తి రూపంలో వచ్చాడు. అది ఒక స్త్రీ కానీ, ఒక సహోదరుడు కానీ, ఒక ఫ్రెండ్ కానీ, లేకపోతే ఇంకో మాట కూడా చెప్తాను, ఒక విశ్వాసి రూపంలో కానీ వచ్చి నీ దగ్గరకు వచ్చి నీతో సహవాసం చేసి నీ దగ్గర ఉన్నవన్నీ తీసుకొని పోయాడా? ఇప్పుడు మొద్దుగా మారిపోయావా? దేవుడు అంటున్నాడు, మనుషులు నీ దగ్గరకు వచ్చి నమ్మక ద్రోహం చేసి, మనుషులు నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉండే వాటిని తీసుకుని పోయారా? దే కేమ్ విత్ ద రైట్ పర్పస్. వాళ్ళు రావడం ఏ రకంగా ఉంటుందంటే అబ్బో చాలా మంచి వాళ్ళు వీళ్ళు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ వ్యక్తి రాకుంటే బాగుండు, ఆ కుటుంబం రాకుంటే బాగుండు, ఆ రోజు అది జరగకుంటే బాగుండు, ఆ రోజు ఈ వ్యక్తి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, రాకుంటే బాగుండు కదా. అదే మొద్దు అనుభవం. ఈ రోజు నీ ప్రశ్న అదే, అయ్యో వాళ్ళు వచ్చారు ఇప్పుడు పరిస్థితి ఈ రకంగా మారింది, అయ్యో ఆ కుటుంబం మాతో ఇంటరాక్ట్ అయింది అప్పటి నుంచే ఈ పరిస్థితి. చెట్టు కూడా అనుకుంటుంది అరే వీళ్ళు రాకుంటే బాగుండు, ఎందుకు వచ్చారు వీళ్ళు, ఎందుకు రావాలి, రాకుంటే బాగుండు కదా. ఈరోజు నీ జీవితంలో కూడా సాతాను ఆయా వ్యక్తులను తీసుకొని వచ్చాడేమో. దే కేమ్ టు ద చర్చ్కే వచ్చింటారండి. వాళ్ళు నీతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితిని నువ్వు ఎక్స్పెక్ట్ చేసిండవు. సాతాను ఎవరినో ఒకరిని వాడుకుంటాడు. ఈరోజు అలాంటి దాడికి గురి అయ్యావేమో. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ మొద్దుకు కారణం ఒక వ్యక్తి, ఒక కుటుంబమా, డోంట్ వరీ, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ బ్లెస్సింగ్స్ బ్యాక్ టు యూ. తిరిగి నీ జీవితంలోనికి ఆశీర్వాదాలు తీసుకొని వస్తా. మొద్దు అనేటువంటిది ఎవరో ఒక వ్యక్తి అటాక్ చేసినప్పుడు జరిగినటువంటి నష్టం, అది ఒక వ్యక్తి జీవితం దగ్గరికి వచ్చినప్పుడు జరిగినటువంటి పరిస్థితి. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ బ్యాక్ టు యూ. మీకు తిరిగి నేను అది దయచేయబోతుంటున్నా. ఈ మొద్దును చూసినప్పుడు ఎవరో దీన్ని నరికేశారు. మొద్దు తనంతట తాను చనిపోవడం చాలా రేర్ అండి. ఎప్పటికీ ఏదో రకంగా బతకాలనే ఆ యొక్క న్యాచురల్ గా ఉండి ఏవైనా ప్రయత్నం చేస్తాయండి. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ రంపము, కత్తులు, కొడవళ్ళు, గొడ్లు తీసుకొని వచ్చి దానిపైన దాడి చేస్తాడో అది మొద్దుగా మార్చబడుతుంది. ఈరోజు సాతాను ఒక వ్యక్తి రూపంలో నీ దగ్గరికి వచ్చాడు. అండ్ యువర్ సిచ్యువేషన్ ఇస్ నౌ వర్స్ట్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దాన్ని చూచాను నేను. బైబిల్ ఒక భాగాన్ని మీకు చూపిస్తాను, చూడండి మనకు అర్థం కావడానికి. లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయో ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. ఇక్కడ మనకందరికీ తెలుసు, ఒక కుటుంబంలో 2 కుమారులు ఉన్నారు. ఒకడు చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. చిన్న కుమారునికి ఒక రోజు ఏమైందో ఏమో, మన భాషలో చెప్పాలంటే ఏం గుబులు పుట్టిందో వానికి. వాడు తండ్రి దగ్గరకు వచ్చి అన్నాడు, తండ్రి నాకు సంబంధించిన ఆస్తి నాకు ఇచ్చేసి నేను దూరదేశానికి వెళ్తా, నీ దగ్గర ఉండను. బైబిల్లో రాయబడింది 13వ వచనం. ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, ఏం కూర్చుకున్నాడు? సమస్తమును, మొత్తం. అంటే ఈ చిన్న కుమారుడు దగ్గర డబ్బా ఉంది, ఒకవేళ వాహనమా ఉంది, ఒకవేళ తిండి పదార్థాలా ఉన్నాయి, ఒకవేళ మనుషులా ఉన్నారు, సర్వెంట్సా ఉన్నారు, హెల్పర్సా ఉన్నారు, అందరినీ కూర్చుకున్నాడు. సమస్త
సమస్తమును కూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయాడు. 14వ వచనం చూడండి. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా. ఒక కుమారుడు సమస్తాన్ని ఖర్చు చేయగలడండి? ఒక వ్యక్తి తన దగ్గర మొత్తాన్ని ఖర్చు చేయగలడా? తన దగ్గర ఉన్న బండ్లను, తన దగ్గర ఉన్నట్టు దేర్ ఇస్ నో సచ్ ఏ హ్యూజ్ గ్యాప్. 13వ వచనంలో తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొని పోయాడు. 14వ వచనంలో అదంతయు ఖర్చు చేసిన తర్వాత. అంటే ఒక్కడు ఖర్చు చేయడు. జాగ్రత్తగా వినండి. పాపానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? జాగ్రత్తగా అమ్మ వినాలి. పాపానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, నీవు పాపము చేస్తూ ఉండగా అవసరమైనటువంటి గుంపును నీకు సమకూరుస్తాడు. అందుకే చూడండి, తాగేటువంటి వ్యక్తి అందరితో కూర్చొని తాగుతాడు కదా, అది చాలా గ్రేట్గా ఫీల్ అవుతాడు. అందరూ చాలామంది ఎప్పుడైనా చూడండి, తాగుబోతులు ఒక్కడుగా ఉంటాడా? వాడు పడిపోతే తప్ప మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారు. కానీ తాగేటప్పుడు అందరు కూర్చొని మామా బ్రో అని మాట్లాడుకుంటూ ఏదేదో ఇంకా మాట్లాడతారు. ఎప్పుడైతే తండ్రి ఇంటి నుండి సమస్తాన్ని కూర్చుకొని వెళ్ళిపోయాడో, సాతాను దూరదేశంలో అతని కొంతమంది వ్యక్తులను రెడీ చేశారు. వాళ్ళ దగ్గరకు వచ్చారు. అదంతయు ఖర్చు చేసిన తరువాత, ఇంటిలో ఉన్నప్పుడు అంత తనదే. దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి జీవితంలో సబ్స్ట్రాక్షన్ ఉండదు. దేవుని భయభక్తులు కలిగిన జీవితంలో తీసివేత ఉండదు. ఎప్పుడైతే తండ్రి ఇంటిని వదిలిపెట్టాడో, దేవుని వదిలిపెట్టి, భక్తి వదిలిపెట్టి, ఎప్పుడైతే దూరదేశానికి ఆ లోకం ఏ రకంగా ఉంటుందో, పాపం ఏ రకంగా ఉంటుందో చూడాలని వెళ్ళిపోయాడో, అదంతయు ఖర్చు చేసిన తర్వాత అదంతా ఖర్చు చేయడం ప్రారంభించాడంట. అంటే ఎవరో వచ్చారు చెప్పడం, అరే ఇది అక్కడ బాగుంది, అది చూశాడు, అక్కడ ఖర్చు చేశాడు, ఇంకో దాన్ని చూశాడు. దూరదేశంలో ఖర్చు చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఏం తెలియదు. ఎవరో ఒకరు మనకు గైడెన్స్ ఉండాలి. ఇప్పుడు దూరదేశానికి పోయిన తర్వాత కొంతమంది అతని దగ్గరకు వచ్చారు, అతనితో కలుసుకున్నారు, మొత్తం పాపర్ చేసి పడేశారు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో సంబడి హ్యాస్ ఎంటర్డ్ ఇంటు యువర్ లైఫ్. ఎవరు నీ జీవితంలోనికి ప్రవేశించారు, వాళ్ళు వచ్చిన తర్వాత, లేదా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత, వాళ్ళు చెప్పిన మాట నమ్మిన తర్వాత, వాళ్ళు చెప్పినటువంటి విధానాల్లో నడవడం ప్రారంభించిన తర్వాత, ఈరోజు నీ పరిస్థితి ఏంటి తెలుసా? ఏంటి ఏమి లేకుండా పోయింది, మొద్దుగా మారిపోయానే అని అంటున్నావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను వారి అవసరాల కోసం వాడుకున్నారు, నిన్ను వారి దీవెనల కోసం వాడుకున్నారు, వాళ్ళు కక్కుర్తి పడిన ఆశల కోసం నిన్ను బలి చేశారు. ఈరోజు సఫర్ అయ్యేది నువ్వు. ఇప్పుడు ఈ మొద్దు అంటుంది, నేను బాగానే ఉన్నా, ఇదిగో భూమిలో నుంచి నేను భూమిలోనే ఉన్నా, నేను ఎక్కడ బయట లేను. బట్ సంబడి కేమ్ ఇన్ టు మై లైఫ్. ఎవరో నా జీవితంలోనికి వచ్చారు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటున్నాడు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ ద లార్డ్, దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆ కరువులో కూడా సంతోషం ఉంటుందండి, ఆ కొదువులో కూడా సంతోషం ఉంటుంది. కానీ దేవుని నుంచి దూరం అయిపోయిన తర్వాత కరువు వస్తుంది, సంతోషము లేని పరిస్థితి కూడా వచ్చేస్తుంది. బైబిల్లో వ్రాయబడింది, వాడు ఇబ్బంది పడసాగి. లూకా 15:14. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి 15వ వచనం, వెళ్ళి ఆ దేశస్తులో ఒకని చెంత చేరెను. అసలు అందరు ఇతని దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నాడు. ఇది నీ పరిస్థితి కూడా అదే ఉందేమో. ఇంతకు ముందు 10 మందికి సహాయం చేసి నీవే వెళ్ళి నాకు డబ్బు కావాలి, నాకు సహాయం చేయండి, నాకు ఎవరున్నారు అనేటువంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోయావా? ఈరోజు దేవుడు నీతో నీ వాగ్దానం ఇస్తున్నాడు, మొద్దు నుండి తిరిగి పరిశుద్ధమైన చిగురు పుట్టును. హల్లెలూయా. యు ఆర్ అటాక్డ్ బై పీపుల్. మీరు ప్రజల ద్వారా దాడి గురి చేయబడ్డారు. ప్రజలు మీకు మోసం చేశారు, ప్రజలు మీ దగ్గర ఉన్నవి తీసుకున్నారు, వారి స్వార్థానికి మిమ్మల్ని బలి చేశారు. మనుషుల వారి అవసరాల కోసం మిమ్మల్ని వాడుకున్నారు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, యు ఆర్ చీటెడ్ ఆర్ యు ఆర్ అటాక్డ్. నువ్వు మోసగించబడ్డావు, లేదా నిన్ను వాళ్ళు ఏదో ఒక విధానంలో నీ దగ్గర ఉన్నవి తీసేసుకున్నారు. సాతాను ఈరోజు ఎక్కువగా వాడేటువంటి విధానం ఏంటి తెలుసా? సోషల్ మీడియాను వాడుకుంటూ నిన్ను భ్రమ పెడుతున్నాడు. సోషల్ మీడియాను వాడుకుంటూ ఇలా చేస్తే త్వరగా, ఇలా చేస్తే తొందరగా, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఏ రకంగా ఉంటుందో. యు ఆర్ బీయింగ్ అట్రాక్టెడ్ ఆర్ ఎంటైజ్డ్. మీరు ఆకర్షించబడుతున్నారు, ప్రేరేపించబడుతున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అలా నష్టపోయావు నీ జీవితంలో ఈరోజు ఇబ్బంది పడుతున్నావు. వాడు ఇబ్బంది పడసాగి
తండ్రి దగ్గర నుంచి కొంచెంగా తీసుకొని వెళ్ళింది, సమస్తమును కూర్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇబ్బంది, సమస్తం ఉంటే ఇబ్బంది ఎందుకు ఉంటుందండి? మొత్తం పోయింది అతని దగ్గర. ఇప్పుడు ఏమీ లేనటువంటి వ్యక్తిగా ఇబ్బంది పడి వేరొకరి దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా అదేనా? యెషయా 6:13 నీకోసమే. నీ జీవితంలో కమ్ బ్యాక్ టు ద లార్డ్. మనుషులు నమ్మావు, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యు ఆర్ వెరీ క్లోజ్ విత్ ద పీపుల్. నీ దగ్గర, నీ చేతుల్లో డబ్బు తిరుగుతుండగా, అధికారం ఉండగా, లేకపోతే నీ దగ్గర సమృద్ధి ఉండగా, ప్రజలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చాలా లిబరల్గా మారిపోయావు. చాలా వాళ్ళని నమ్మావు. వాళ్ళ స్ట్రాటజీస్ నీకు అర్థం కాల, వాళ్ళు చేసే పన్నాగాలు నీకు అర్థం కాల, నువ్వు నష్టపోయావు, ఇబ్బంది పడుతున్నావు. దేవుడు నీ ఇబ్బందిని చూశాడు. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతుంటున్నాడు. ఏంటి? తప్పిపోయిన కుమారుడు ఒకరోజు ఒక తీర్మానం చేసుకున్నాడు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్తా. మనుషులు నీ దగ్గరకు వచ్చి అబ్బా, అన్నా, అక్క, అయ్యా, మీ కుటుంబం, మీరు అని మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థనకు దూరం అయిపోయావు, వాక్యానికి దూరం అయిపోయావు, పరిశుద్ధ జీవితానికి దూరం అయిపోయావు, సంఘానికి దూరం అయిపోయావు, అన్నిటికి దూరం అయిపోయావు. ఇబ్బంది పడుతుండగా, ఇబ్బంది ఏంటి తెలుసా? ఇట్ ఈస్ గివింగ్ అన్ అలార్మ్ టు యూ, కమ్ బ్యాక్ టు ద లార్డ్. ఇబ్బంది నీకు ఇచ్చేటువంటి సూచన ఏంటి తెలుసా? తిరిగి దేవుని దగ్గరికి రా, తిరిగి దేవుని దగ్గర ప్రార్థన ప్రారంభించు. ఈ కుమారుడు అనుకున్నాడు, దూరదేశాన్ని చూసి బాగుంటుంది అనుకున్నాను, ఈ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ చూసి అబ్బా ఎంత మంచి వాళ్ళు, వీళ్ళు నాకు కొత్త పరిచయం చేస్తున్నారు అనుకున్నారు. బట్ లాస్, ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నాను. నేను నా దేవుని యొద్దకు వెళ్తాను, నా తండ్రి యొద్దకు వెళ్తాను. ఈరోజు నువ్వు దేవుని విడిచిపెట్టావు, మనుషులు నమ్మావు, యు ఆర్ చీటెడ్ అండ్ యు ఆర్ బీయింగ్ స్టోలన్. నీవు దొంగిలించబడ్డావు నీ జీవితంలో. దేవుడు అంటున్నాడు, తండ్రి యొద్దకు కుమారుడు వచ్చినట్లుగా నువ్వు రాగలిగితే ఏముంది చూడండి, లూకాసు వార్త 15:22. అయితే తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఆ మొద్దు నరకబడి మరలా చిగురిస్తూ ఉంది కదా. తప్పిపోయిన కుమారుడు కూడా ఒక రకంగా అన్ని రకాలుగా తన జీవితంలో హీ కేమ్ టు నథింగ్, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చి ఇబ్బంది పడసాగుతూ, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, అతను ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను విడిచి వచ్చిన నా తండ్రి ఇంటికి వెళ్తాను. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలుసా? కీర్తనకారుడు అంటాడు, దేవా నీకంటే క్షేమాధారం ఏది లేదు ప్రభువా. దేవుని విడిచిపెట్టావా బాగుంటది, నీ దగ్గర డబ్బు ఉంటుంది, నీ దగ్గర అన్నీ ఉంటాయి, ప్రజలు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ఒక రోజు వస్తుంది ఇబ్బంది పడసాగాను. దేవుని బిడ్డలకు ఇబ్బందులు రావా? వస్తాయి. కానీ ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయి తెలుసా? ఇబ్బందులు వేరొకరి దగ్గర గడిపేటువంటి వ్యక్తిగా నిన్ను మార్చవు. యోబు జీవితంలో భయంకరమైన కష్టాలు వచ్చాయి, కానీ యోబును అందరూ ప్రశ్నించున్నారు, భార్య మొదలుగా అందరూ ఆడుకున్నారండి, కానీ యోబు తిరిగి సమస్తాన్ని పొందుకున్నాడు. దేవుడు నీ దగ్గర ఉంటే కోల్పోయినావా, అయినా దేవుడు సహాయం చేస్తాడు దేవుని కోసం. కానీ మనుషుల ద్వారా నువ్వు నష్టపోయినటువంటి వ్యక్తివైతే, ఎవరిదో ఫ్రెండ్షిప్, ఎవరో మాటకు విలువనిచ్చి, ఎవరో మనల్ని మెచ్చుకుంటున్నారు, ఎవరో మనల్ని పొగుడుతున్నారని మనం వారి దగ్గర మోసపోయాం. దేవుడు అంటున్నాడు, అలాంటి మొద్దు నీ జీవితంగా ఉందా? అది చెట్టు బాగా పెరుగుతుండగా ఎవరో వచ్చారు, దాన్ని నరికేశారు, అది మొద్దుగా మార్చబడింది. ఈరోజు ఏ కుటుంబం నీ జీవితంలోకి వచ్చిందో, ఏ వ్యక్తి నీ జీవితంలోనికి వచ్చాడో, ఏ అలవాటు నీ జీవితంలోనికి వచ్చిన తర్వాత నువ్వు నష్టపోయావో, ఇబ్బంది పడుతున్నావో నీకు తెలుసు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, తిరిగి తండ్రి యొద్దకు వచ్చినట్లయితే దేవుడు నీవు కోల్పోయిన స్థితి నుండి నిండుగా దీవించునుగాక. ఆమెన్. బైబిల్లో వ్రాయబడింది, తన దాసులను పిలిచి తండ్రి ఏమంటున్నాడు, ఏదో ఒక వస్త్రం, దానిలో ప్రశస్త వస్త్రం, వస్త్రాల్లో కూడా ప్రశస్తం. దేవుని దగ్గరకు వస్తే నీ జీవితాన్ని తిరిగి దేవుడు శోభాతిశయముగా చేస్తాడు, దేవుడు నిన్ను అలంకరిస్తాడు, దేవుడు నీకు విలువనివ్వడం ప్రారంభిస్తాడు. మనుషులు విలువలేని పరిస్థితుల్లోనికి నేను నడిపిస్తారు, బంధువులు విలువలేని పరిస్థితులకు నడిపిస్తారు, స్నేహితులు విలువలేని పరిస్థితులకు, ఇబ్బంది పడే పరిస్థితులకు నడిపిస్తాడు, కానీ దేవుడు విలువగలిగిన పరిస్థితులకు నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మొద్దును చూస్తే ఎవరు దానికి విలువనివ్వరండి. మళ్ళీ దాంట్లో చిగురు వచ్చిందనుకో, అది పెరిగిందనుకో, దానికి పళ్ళు వచ్చాయనుకో, దానికి ఆకులు వచ్చాయనుకో, అది చెట్టు అయింది, అప్పుడు ఏమవుతుంది? అందరూ దానికి విలువనిస్తారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు,
మొద్దుగా ఉందా నీ జీవితం? మనుషులు అటాక్ చేశారా? సాతాను ఆయా వ్యక్తుల రూపంలో నిన్ను నీ కుటుంబం పైన దాడి చేశారా? ఎవరినైతే నమ్ముకున్నావో వాళ్ళే ఈరోజు నట్టేట ముంచేశారేమో. దేవుడు మాట్లాడుతుంటున్నాడు, గాడ్ హ్యాస్ సీన్ యువర్ హార్ట్ క్రై. దేవుడు నీ హృదయ వేదనను చూశాడు. నువ్వు హృదయాలు ఎంతగా బాధపడుతున్నావో దేవుడు చూశాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడొద్దు, మొద్దు నుండి చిగురు తిరిగి పుడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మన పరిచర్యకు వచ్చే ఒక అంకుల్, పాల్ జేకబ్ అంకుల్, ఆయన బాప్తిసం తీసుకున్నారు, ప్రభువును నమ్మకంగా వెంబడించారు. ఒకరోజు ఆయనకి ఎక్కడో త్రోట్లో ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే డాక్టర్ చూసి, ఏదో మాకు అనుమానంగా ఉంది, టేక్ హిమ్ టు హయ్యర్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళు చూసి వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, క్యాన్సర్, ఇది క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంది, హీ కెనాట్ సర్వైవ్ ఫర్ మోర్ దాన్ 1 month. ఒక్క నెల మించి ఎక్కువ బ్రతకడు. ఆ సమయంలో ప్రార్థనకు వచ్చారు, ప్రార్థన చేశాను. నేను దేవుని అడిగా, ప్రభువా, డాక్టర్ 1 month అన్నారు, ఒక కార్యం జరిగించు ప్రభువా. తర్వాత చర్చికి రాలేని పరిస్థితి వచ్చింది. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోకి నేను వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే నేను దేవుని దగ్గర అడిగాను, ప్రభువా, డాక్టర్స్ 1 month అన్నారు, యూ డూ సంథింగ్, నువ్వు ఒక కార్యాన్ని జరిగించు ప్రభువా అని ప్రార్థన చేసి బయటకు వస్తే వాళ్ళ మనవరాలు నా దగ్గరికి వచ్చింది. ఆమె మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఆమె నా దగ్గరికి వచ్చి, అంకుల్, మీకు మా తాత పరిస్థితి తెలుసా? ఏంటమ్మా అన్నాను. మా తాత క్యాన్సర్. అవునా, క్యాన్సర్, మంచిది, తెలుసు నాకు క్యాన్సర్ అని. అంకుల్, చాలా లాస్ట్ స్టేజ్లో ఉంది, మీరేమో మా తాత యొక్క ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఉన్నాడు కదమ్మా. ఆ పాప ఒక నవ్వు నవ్వింది, వెటకారంగా నవ్వింది. ఐ సెడ్, నో ప్రాబ్లం. కొన్ని సందర్భాల్లో ప్రభు అర్థం చేసుకుంటే చాలు, ప్రజలు అర్థం చేసుకోకపోయినా. ఐ వాజ్ సైలెంట్. లాస్ట్ మార్చ్లో అది డిటెక్ట్ అయింది. 1 month, ఏప్రిల్కి హీ షుడ్ బి నో మోర్. దేవునికి స్తోత్రం. 1 సంవత్సర కాలం దేవుడు ఆయన బ్రతికే కృపనిచ్చాడు. హల్లెలూయా. 80th బర్త్డే చేసుకున్నాడండి ఆయన. లాస్ట్ February 1st బర్త్డే చేసుకున్నారు. సంతోషంగా గడిపాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనుషులు కొన్ని సందర్భాలలో మనల్ని అర్థం చేసుకోలేరు, బట్ గాడ్ కెన్ అండర్స్టాండ్. దేవుడు సహాయం చేయగలడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సమస్తమును కోల్పోయి ఏమీ లేని వ్యక్తిగా మారిపోతే తిరిగి దేవుడు ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు, తిరిగి ఉంగరం, తిరిగి చెప్పులు తొడిగించాడు, కొవ్విన దూడను వధించాడు, తిరిగి సంతోషం ప్రారంభమైంది. ఈరోజు నీ జీవితంలో బయటికి నవ్వుతున్నావు, లోపల ఎలా? మంత్ ఎండింగ్ వస్తే ఎలా? లేకపోతే నా బిడ్డల పరిస్థితి ఎలా? నా కుటుంబం పరిస్థితి ఎలా? యు ఆర్ హాంటెడ్. రాత్రులు నిద్ర రాకుండా గడుపుతున్నావు. నేను మాట్లాడుతున్నగా నీకు కూర్చుకుంటుందేమో, నీకే ఈ సందేశం. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ప్రతిరోజు నీ జీవితంలో యెషయా 6:13, దేవా, మొద్దు నేను ప్రభువా, మొద్దుగా మారిపోయాను, నేను చిగురించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. క్లెయిమ్ దిస్ ప్రామిస్. దేవుడు తప్పకుండా దీవించును గాక. ఆమెన్. ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితాన్ని దర్శించు, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. చెక్ అవర్ లైఫ్. మన జీవితాలను పరీక్షించుకుందాం. ప్రభువా, నా జీవితంలో ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తున్నానా? పరిశుద్ధత లేని జీవితాన్ని ఏమన్నా జీవిస్తున్నానా? దేవుని చూపు కంటే మనుషులు మమ్మల్ని మెచ్చుకోవాలని దేవునికి, వాక్యానికి, అన్నిటికీ దూరం అయిపోయి ప్రాధాన్యత మనుషుల దృష్టిని ఆకర్షించేటువంటి వ్యక్తిగా మారిపోయానేమో ప్రభువా. దేవా, నన్ను నేను మోసం చేసుకున్నానేమో ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా, నన్ను మన్నించు. మనుషులు నమ్ముకున్నావు, మనుషులు నిన్ను మోసగించారా? నీ జీవితంలో ఉండవలసినవి లేకుండా పోయాయా? నీ తప్పులను బట్టి, నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్. ఈరోజు దేవుడు అంటున్న మాట, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. పరిశుద్ధమైన చిగురు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, దేవా, నా జీవితాన్ని దర్శించండి ప్రభువా. నా జీవితంలో పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తిగా నేను ఉండాలి. పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తిగా నేను ఉండాలి. పరిశుద్ధునిగా నన్ను మార్చు ప్రభువా. నాలో ఏ పాపం ఉందో మీకు తెలుసు ప్రభువా. నేనేదో చెబుతుంటే వినడానికి కాదు ఇది చెప్పేది. మీరు ప్రార్థించండి, మీరు దేవుణ్ణి అడగండి, మీరు దేవుణ్ణి అడగండి. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడే
కోల్పోయినదంతా పొందుకున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని అడగడం ప్రారంభించు, మౌనంగా ఉండకు. డోంట్ బి సైలెంట్ ఇన్ హిస్ ప్రెసెన్స్. అడుగు వారికి ఇచ్చే దేవుడు ఆయన, అడుగు వారికి ఇచ్చే దేవుడు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, గట్టిగా ప్రార్థన చేయి. మౌన ప్రార్థనలొద్దు. మందిరంలో ఉన్నాం, మనం ఏదో ఎగ్జామ్ సెంటర్లో లేం. వీఆర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆలయంలో మనం ఉండగా ఎక్కడ 2-3 ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు. ఆయన చెవులు నీ ప్రార్థన వైపు చూస్తున్నాయి. నీవు ప్రార్థిస్తున్నావా, మౌనంగా ఉన్నావా? ఏ పరిస్థితి అయినా, మొద్దుగా ఉన్నావేమో, నరకబడిన పరిస్థితి, దాడి చేయబడిన పరిస్థితి, కోల్పోయిన పరిస్థితి, దేవుడు అంటున్నాడు చిగురింప చేస్తాను నేను. ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండవద్దు. ప్రభువా, నా కుటుంబ పరిస్థితులు ఏవో నీకు తెలుసు, నా ఆరోగ్య పరిస్థితులు దేవా, నా యొక్క పిల్లల పరిస్థితులు దేవా, నా యొక్క సమస్తం నీకు తెలుసు ప్రభువా, నైనా సహాయం చేయండి. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. దేవుడు నీ ప్రార్థన విని స్పందించాలని కోరుతూ ఉన్నాడు. అడుగు వారినే దేవుడు దర్శిస్తాడు. మౌనంగా ఉండవద్దు. హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు, శక్తి కలిగినటువంటి దేవా నీకే స్తోత్రము తండ్రి. సజీవుడా నీకు వందనాలు, అద్వితీయ సత్య దేవా నీకే స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. ప్రార్థించాలి, ప్రార్థించాలి, మౌనంగా ఉండొద్దు. అడుగు వారుకే దేవుడు ఇస్తాడు. దేవా, యెషయా 6:13 నా జీవితంలో నెరవేర్చడానికి ఇచ్చావు ప్రభువా. ఎక్కడ నేను మొద్దుగా ఉన్నాను, ఎక్కడ నా పైన సాతాను వ్యక్తులు దాడి చేసి నష్టాన్ని కలిగించారో నాకు తెలుసు ప్రభువా. లార్డ్ హెల్ప్ మీ. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఈ నెల నుంచి నీ పరిస్థితులను దేవుడు మార్చడానికి దేవుడు ఈ వాగ్దానాన్ని అనుగ్రహించాడు. బిలీవ్ దట్. దేవుని చూపును బట్టి చూడు, నిన్ను బట్టి కాదు, ఇతరులు చెప్పే మాటలను బట్టి కాదు. దేవుని చూపులు నీ పైన పడ్డాయి అంటే చాలు, పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. 2 ప్రార్థనలు. ఒకటి, మన పాపాలు ఒప్పుకుందాం, పాప జీవితానికి స్వస్తి పలుకుదాం, ప్రభు వైపే తిరుగుదాం, ప్రభువును నమ్ముకుందాం, ప్రభువునే వెంబడిస్తాం. వేరొకటి, మనకు దూరం కావాలి. రెండవదిగా, మన పరిస్థితులను మార్చున్నట్లుగా ఆయన వైపు చూద్దాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. వింటే కాదు, మౌనంగా ఉంటే కాదు. డోంట్ బి సైలెంట్ అండ్ డోంట్ బి డిగ్నిఫైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. పోర్ అవుట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన. ఏ అద్భుతమైన ప్రభు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. చచ్చిపోయిన ఇశ్రాయేలును ఒక గొప్ప దేశముగా దేవుడు తయారు చేశాడు. అదే యెషయా 6వ అధ్యాయంలో పలకబడిన 13వ వచనంలోని మాట. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉండగా, సేమ్ గాడ్ ఈస్ హియర్. అదే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీవు దేవుని నీ దగ్గర క్షమాపణ కోరి నీ జీవితంలోకి ఆహ్వానించగలిగితే నీ జీవితంలో దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు, శక్తి కలిగినటువంటి దేవా మీకు స్తోత్రాలు, సైన్యములకు అధిపతి మీకు వందనాలు. మీ ప్రార్థన దేవుడు వినాలని కోరుతున్నాడు. నా ప్రార్థనే కాదు, మీ ప్రార్థన వినాలని కోరుతున్నాడు. స్తోత్రము తండ్రి. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రం, నమ్మదగిన దేవానికే స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా. నమ్మదగిన దేవా, సత్యవంతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా నీకు వందనాలు, స్తుతి స్తోత్రము తండ్రి. హల్లెలూయా. అడుగకయే పొందకై ఉన్నారు. అడుగుదాం. దేవా, ఈ నెల నుంచి కాదు, ఇప్పటి నుంచే నా జీవితాన్ని దర్శించు. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడు పనిచేయండి. ఒప్పించే ఆత్మ ఇప్పుడు పనిచేయను గాక. పాపమును గురించి, శాపమును గురించి, నీతిని గురించి, నరకాన్ని గురించి ఒప్పించే పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలములో, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు పని చేయును గాక. ప్రతి రాతి హృదయము పగులును గాక. పాప స్థితిగతులను ప్రేరేపించే దురాత్మ శక్తుల యొక్క క్రియలు లయమైపోవును గాక. ఏ పాపము బంధించి ఉన్నా, ఏ సాతాను శక్తుల యొక్క ఆకర్షణ బంధించి ఉన్నా, యేసు నామమందు ఆ సాతాను యొక్క అధికారము, ఆ ప్రేరేపణ, ఆ కార్యములు లయమైపోవునుగా. దేవా, మీరే సహాయం చేయండి నాయనా. ఏ పాప బంధకమున్నా మీ రక్తము కడుగునుగాక. మీ రక్తమే ఆ యొక్క పాప బంధకాల నుంచి విడిపించునుగాక. దేవా, మా ఒక్కొక్కరికి విడుదల కలుగునుగాక. ఏ పాపాన్ని బట్టి శిక్ష, ఏ పాపాన్ని బట్టి తండ్రి మొద్దుగా మార్చబడ్డారో తెలుసు ప్రభా. తండ్రి, మీ రక్తము కడుగునుగాక. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. నమ్మదగిన దేవా, శక్తిమంతుడా, మీ బలమైన కార్యాలు ప్రతి పాప పరిస్థితి పైకి దిగివచ్చునుగాక. ప్రతి పాప అటాచ్మెంట్ డిటాచ్ అగునుగాక. ప్రతి పాప అలవాటు తొలగిపోవునుగాక. యేసు నామమందు దేవా, మీకే వందనాలు.
వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రము తండ్రి. హల్లెలూయా. ఎంతమంది అయితే దేవా నన్ను ఈ పాపము నుంచి, ఈ పాపపు అలవాటు నుంచి విడిపించని అడుగుతున్నారు, వారు మీరు క్షమించి మీ రక్తంతో మీరు కడుగుతుండగా తండ్రి, మీ రక్తము ద్వారా విడుదల ఇస్తుండగా వందనాలు. దేవుని రక్తం ఇప్పుడు పనిచేస్తుందండి. ఇఫ్ యు ఆస్క్ యు కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద సిన్ఫుల్ అటాచ్మెంట్. ప్రతి పాపపు బంధకం నుంచి, అధికారం నుంచి విడుదల కలుగుతుంది. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు మహిమ, యేసయ్యా మీకు ఘనత, యేసయ్యా మీకు ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరైతే పాప క్షమాపణ ప్రార్థన చేసి దేవా నన్ను క్షమించు, నన్ను విడిపించని ప్రార్థన చేశారో అలాంటి వారి జీవితంలో యెషయా 6:13 నెరవేరును గాక. మొద్దు చిగురించును గాక, మొద్దు ఆశీర్వదించబడును గాక, మొద్దులో నుంచి గొప్ప దీవెనలు వచ్చును గాక. యేసు నామమందు యెషయా మొద్దు నుండి చిగురు వచ్చింది. ఆ మొద్దే ఈ దినాన ప్రపంచాన్ని రక్షించినటువంటి చిగురుగా మార్చబడిన యేసయ్యకు సాదృశ్యంగా ఉండగా దేవా మా జీవితాలు కూడా దర్శించబడును గాక. దేవా వ్యర్థముగా ఉండక దేవా మేము ప్రయోజకులుగా మారుదుము గాక. కష్టములో ఉండక ఫలించుదుము గాక. కోల్పోయే వారంగా కాక పొందుకునే వారంగా మార్చబడుదుము గాక. జీవితాలు, కుటుంబాలు, వ్యక్తిగతంగా తండ్రి, వృత్తిపరంగా లార్డ్ బ్లెస్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరూ దీవించబడును గాక, దర్శించబడును గాక. దైవిక కార్యములు జరుగును గాక, దైవిక కార్యములు జరుగును గాక, దైవిక కార్యములు జరుగును గాక. దేవా మీరే దర్శించి దీవించి మహిమను పొందండి. ఈ వాక్యము యెషయా 6:13 ప్రతి ఒక్కరి జీవితములో నమ్మి ప్రార్థన చేస్తున్నగా గొప్ప కార్యములు చూచుదురుగాక. Lord, I pray for every student who is writing an examination, Lord. ప్రార్థన సాయాన్ని కోరిన ప్రతి ఒక్కరిని దర్శించండి, మీ కార్యాలు జరిగించుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.